అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందిన సినిమా తండేల్. చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించారు. పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న శ్రీకాకుళంకు చెందిన జాలర్ల నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా తండేల్ రూపొందింది. మరి తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, శ్రీకాకుళంకి చెందిన రాజు, సత్య ప్రేమికులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లడం రాజు వృత్తి. అయితే అది ప్రమాదకరమైన పని కావడంతో రాజుని వేటకు వెళ్లొద్దని సత్య చెప్తుంది. అయినప్పటికీ రాజు గుజరాత్ తీరానికి వెళ్తాడు. అక్కడ తన తోటి జాలర్లతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లిన రాజును పాకిస్తాన్ పోలీసులు బంధించి జైల్లో పెడతారు. అసలు వాళ్ళు సముద్రంలో సరిహద్దు ఎందుకు దాటారు? రాజు మరియు అతని బృందాన్ని పాకిస్తాన్ జైలు నుంచి విడిపించి భారత్కి రప్పించడానికి సత్య ఎలాంటి పోరాటం చేసింది? రాజు, సత్య ప్రేమ కథ ఏంటి? వారి ప్రేమ కథ విజయ తీరాలను చేరిందా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, అనుకోకుండా సముద్రంలో సరిహద్దు దాటి పాకిస్తాన్ జైల్లో బందీలై కొన్ని నెలల తర్వాత భారత్కు తిరిగొచ్చిన శ్రీకాకుళంకు చెందిన జాలర్ల కథ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. ఇలాంటి తెలిసిన కథను తీసుకున్నప్పుడు దానిని ఎంత అందంగా, ఎంత ఆసక్తికరంగా చెప్తే ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అవుతారు. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంతవరకే సక్సెస్ అయ్యాడు. కార్తిక్ అందించిన కథను దర్శకుడు చందు మొండేటి ఆసక్తికరంగా మలచలేకపోయాడు. నేరేషన్ స్లోగా ఉంది. క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకులకి తెలిసినప్పుడు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలి లేదా ఎమోషన్స్తో కట్టిపడేయాలి. కానీ ఆ రెండూ జరగలేదు. ఈ కథకి రాజు, సత్య ప్రేమ కథనే ఆయుపట్టు. వీరి ప్రేమ కథ బాగానే ఉంది, కానీ వావ్ అనుకునేలా లేదు. ఇంకా ఎఫెక్టివ్ రాసుకునుంటే బాగుండేది. పాకిస్తాన్ ఎపిసోడ్ కూడా మెప్పించలేదు. ఆ సన్నివేశాలు సినిమాటిక్గా అనిపించాయి. సెకండ్ హాఫ్లో ప్రేమ కథను దేశభక్తి ఎపిసోడ్స్ డామినేట్ చేశాయి. కానీ అవి ఆర్టిఫిషియల్గా ఉండడంతో సినిమాకి ప్లస్ కాలేదు. ఫైనల్గా చెప్పేదేంటంటే, తండేల్ ప్రయత్నం బాగానే ఉంది, కానీ ప్రయాణమే తడబడింది. తెలిసిన కథ కావడం, కథనం నెమ్మదిగా సాగడంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. నాగ చైతన్య, సాయి పల్లవి నటన మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కోసం ఈ సినిమాని ఒకసారైతే చూడొచ్చు.